డియర్ స్టూడెంట్స్, మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు పనికొచ్చే విధంగా ఆల్రెడీ 3 మోడల్ పేపర్స్ని చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు 4వ మోడల్ పేపర్ చెప్పుకుంటున్నాం. ఈ 4వ మోడల్ పేపర్ అనేది మోడల్ పేపర్ 4 ఎలక్ట్రిక్ కరెంట్ అనే టాపిక్ మీద చెప్పుకుందాం అనమాట. ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఏపీపీఎస్సి కానీ లేకపోతే డిఎస్సి, ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్, ఏపీఆర్జేసి, ఆర్ఆర్బి ఇలాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పనికొస్తాయి. వీటిల్లో మనం బిట్స్ని ఆన్సర్ చేయటమే కాకుండా ఆ బిట్కు సంబంధించినటువంటి సబ్జెక్టు కూడా నేర్చుకుంటాం ఇక్కడే. సో మనం ఇలా ఒక 40 బిట్స్ అటెంప్ట్ చేస్తే మనకు కొంత సబ్జెక్ట్ కూడా రివిజన్ అవుతుంది. దాంతోపాటు మీరు ఇలానే ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్, గివ్ వన్ లైవ్ ఎగ్జాంపుల్ విచ్ ప్రొవైడ్స్ ఎవిడెన్స్ ఫర్ ది మోషన్ ఆఫ్ ఛార్జ్ ఇన్ ది అట్మాస్ఫియర్. అంటే అట్మాస్ఫియర్లో ఛార్జ్కి సంబంధించి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చెప్పని అడుగుతున్నాడు. మనం చూద్దాం ఆ ఎవిడెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు క్లౌడ్స్ ఉంటాయి కదా, క్లౌడ్స్ అంటే మేఘాలు. అవి ఒక క్లౌడ్ ఏమో ఒక డైరెక్షన్లో, ఇంకొక క్లౌడ్ ఏమో ఇంకొక డైరెక్షన్లో ఇలా మూవ్ అవుతూ దగ్గరికి వచ్చి ఒకదాన్ని ఒకటి రాచుకుంటాయి. అంటే వాటి మధ్య ఫ్రిక్షన్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు ఒక క్లౌడ్ నుంచి ఇంకొక క్లౌడ్కి నెగటివ్ ఛార్జెస్ అనేవి జంప్ అవుతాయి. ఏదైతే నెగటివ్ ఛార్జెస్ని లాస్ చేసుకుందో అది పాజిటివ్లీ ఛార్జ్ని పొందుతుంది. అంటే దట్ గెట్స్ పాజిటివ్లీ ఛార్జ్డ్. ఏదైతే నెగటివ్ ఛార్జెస్ని పొందిందో ఆ క్లౌడ్కి నెగటివ్ ఛార్జ్ అనేది వస్తుందన్నమాట. సో మనం నేర్చుకుంది ఏంటి, క్లౌడ్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. ఇలా మూవ్ అయ్యేటప్పుడు ఒకదాన్నొకటి రాచుకుంటాయి అన్నమాట. రాచుకున్నప్పుడు వాటి మధ్య ఫ్రిక్షన్ అనేది వస్తుంది. అలా జరిగినప్పుడు నెగటివ్ ఛార్జెస్ అనేవి ఒక క్లౌడ్ నుంచి ఇంకొక క్లౌడ్కు జంప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ క్లౌడ్ అయితే నెగటివ్ ఛార్జెస్ని లాస్ చేసుకుంటుందో దట్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. అంటే ఈ క్లౌడ్కు పాజిటివ్ ఛార్జ్ వచ్చేసింది అనమాట. ఏ క్లౌడ్ అయితే నెగటివ్ ఛార్జ్ని పొందిందో దట్ గెట్స్ నెగటివ్లీ ఛార్జ్డ్. అంటే ఇది నెగటివ్ ఛార్జ్ వచ్చేసింది. చూసారా, ఒకటేమో పాజిటివ్లీ ఛార్జ్డ్ క్లౌడ్ అనమాట, ఇంకొకటేమో నెగటివ్లీ ఛార్జ్డ్ క్లౌడ్. ఇలా ఛార్జ్ అనేది ఒక క్లౌడ్ నుంచి ఇంకొక క్లౌడ్కు ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. అలాంటప్పుడే మనం థండర్స్, లైటనింగ్ అంటే ఉరుములు మెరుపులు చూస్తామన్నమాట. ఇది మనకు సహజంగా జరిగేటువంటి విషయం. ఓకేనా? నెక్స్ట్, హౌ మచ్ నెట్ ఛార్జ్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ఏ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కండక్టర్ ఇన్ యూనిట్ టైమ్ వెన్ ది కండక్టర్ ఈజ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ మీరు చేసేటప్పుడు నేను ఆల్రెడీ ఎలక్ట్రిక్ కరెంట్ 10th క్లాస్ లెవెల్లో అలానే ఇంటర్ లెవెల్లో కూడా లెసన్ చెప్పున్నాను. మీరు ఆ లెసన్ ఒకసారి వీడియో విన్న తర్వాత ప్లేలిస్ట్కి వెళ్ళి అందులో ఉండే అన్ని వీడియోస్ విన్న తర్వాత ఇది చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సబ్జెక్ట్ తెలియకుండా మనం బిట్స్ని అటెంప్ట్ చేయలేం కదా. ఇప్పుడు ఇది ఒక కండక్టర్. ఈ కండక్టర్ ఏంటంటే ఓపెన్ సర్క్యూట్లో ఉంది. ఓపెన్ సర్క్యూట్లో ఉండటం అంటే ఏంటి, దీన్ని బ్యాటరీకి కనెక్ట్ చేయాల. బ్యాటరీ కనెక్ట్ చేయకపోతే ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ అంటే నెగటివ్ ఛార్జెస్ ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి. కొన్నేమో ఒకవైపుకు మూవ్ అయితే, కొన్నేమో ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే, కొన్ని ఎటు పడితే అటు మూవ్ అవుతాయి. అప్పుడు నెట్ కరెంట్ ఎంత, నెట్ కరెంట్ 0 ఉంటుందన్నమాట. సో హౌ మచ్ నెట్ ఛార్జ్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ఏ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కండక్టర్ ఇన్ యూనిట్ టైమ్ వెన్ ది కండక్టర్ ఈజ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్. అసలు ఓపెన్ సర్క్యూట్లో ఉండటం అంటే ఏంటి, ఆ కండక్టర్ని ఒక బ్యాటరీకి కలపలేదు. అలా బ్యాటరీకి కనెక్ట్ చేయకపోతే అందులో నెట్ ఛార్జ్ ఫ్లో ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. అంతే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. అంటే క్రింది వాటిల్లో ఏది ఫాల్సో చెప్పమంటున్నాడు. మనం అన్ని స్టేట్మెంట్స్ని నిదానంగా చదువుదాం. వెన్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ ఆర్డర్డ్ మోషన్ దేర్ విల్ బి ఎ నెట్ ఛార్జ్ క్రాసింగ్ త్రూ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్.
ఎలక్ట్రాన్స్ అన్ని ఆర్డర్డ్ మోషన్లో ఉండటం అంటే ఏంటి? ఒక కండక్టర్ ఉందనుకోండి, ఆ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎటు పడితే అటు పోకుండా ఒకే డైరెక్షన్లో పోతుంటే అది ఆర్డర్డ్ మోషన్ అంటే. ఇలా ఎప్పుడు జరుగుతుందంటే ఈ కండక్టర్ని బ్యాటరీకి కనెక్ట్ చేస్తే జరుగుతుందన్నమాట. కండక్టర్ని బ్యాటరీకి కనెక్ట్ చేస్తే అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎటు పడితే అటు పోకుండా ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తుంటాయి. ఓకేనా? అవన్నీ కూడా ఎటు పోతాయంటే నెగటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి, అంటే ఇటు వస్తాయి అనుకోండి. రైట్. కాబట్టి స్టేట్మెంట్ ఫస్ట్ది రైటే. నెక్స్ట్ రెండోది, when the electrons in random motion there will be no net charge crossing through any cross section of the conductor. అంతే కదా, ఎలక్ట్రాన్స్ ర్యాండమ్ మోషన్లో ఉంటే ఎటు పడితే అటు పోతుంటే నెట్ ఛార్జ్ 0. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ది పాజిటివ్ అయాన్స్ ఆఫ్ ది మెటల్ కండక్టర్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ దేర్ లొకేషన్. అంటే ఇప్పుడు ఇట్లా కండక్టర్ ఉందనుకోండి, అందులో నెగటివ్ ఛార్జెస్ మూవ్ అయ్యేది, పాజిటివ్ ఛార్జెస్ అలానే ఫిక్స్ అయి ఉంటాయి. దాన్ని క్రిస్టల్ లాటిస్ అంటారు. పాజిటివ్ ఛార్జెస్ అన్నీ కూడా మన ఇంట్లో పిల్లర్స్ ఉంటాయి చూసారా, కదలకుండా అలా ఉంటాయి. దీన్ని క్రిస్టల్ లాటిస్ అంటారు. వాటి మధ్యలో నుంచి ఇలా వెళ్తుంటాయి నెగటివ్ ఛార్జెస్. కాబట్టి పాజిటివ్ ఛార్జెస్ ఫిక్స్డ్గా ఉంటాయని చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే. ది పాజిటివ్ అయాన్స్ ఆఫ్ ది మెటల్ కండక్టర్ ఆర్ ఇన్ ర్యాండమ్ మోషన్ అన్నాడు చూసారా, ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఏది రాంగ్ స్టేట్మెంట్ అంటే డి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? క్రింది వాటిల్లో ఏది కరెక్ట్? ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ చార్జెస్. కరెంట్ అంటే ఏంటి? ఛార్జ్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తుంటే దాన్నే కరెంట్ అంటారు. రైటే. నెక్స్ట్, ది అమౌంట్ ఆఫ్ ఛార్జ్ క్రాసింగ్ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ ఇన్ 1 second ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్కి డెఫినేషన్ ఇదే. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఎందుకని అంటే I ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ కదా. ఎలక్ట్రిక్ కరెంట్కి ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ క్యూ బై టీ. మరి టీ గనక 1 second అయితే, అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు క్యూ అవుతుందిగా. ఆ ప్రకారమే దాన్ని డిఫైన్ చేశాం. ఏమని? ది అమౌంట్ ఆఫ్ ఛార్జ్ క్రాసింగ్ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ ఇన్ 1 second అంటే 1 secondలో ఎంత క్యూ వెళ్తున్నదో దాన్నే I అంటారు. 1 secondలో ఎంత క్యూ వెళ్తున్నదో, క్యూ అంటే ఛార్జ్, దాన్నే I అంటారు. I అంటే కరెంట్. సో ఈ స్టేట్మెంట్ కరెక్టేను. నెక్స్ట్, 1 coulomb ఆఫ్ ఛార్జ్ క్రాసింగ్ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ ఇన్ 1 second ఈజ్ కాల్డ్ 1 ampere. అంతే కదా, ఇది కూడా దీని నుంచి వచ్చింది. ఎలా అంటే I ఈజ్ ఈక్వల్ క్యూ బై టీ అని ఇప్పుడే చెప్పాను కదా ఫార్ములా. దేని యూనిట్ దానికి సబ్స్టిట్యూట్ చేయండి. I అంటే కరెంట్ కదా, దానికి యూనిట్ ఏంటి అంటే ఆంపియర్. ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే ఛార్జ్ కదా, దానికి కూలుంబ్. టీ అంటే టైం కదా, దానికి యూనిట్ సెకండ్. కాబట్టి ఆంపియర్ ఈజ్ ఈక్వల్ కూలుంబ్ బై సెకండ్. కాబట్టి 1 coulomb ఆఫ్ ఛార్జ్ క్రాసింగ్ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ ఇన్ 1 second ఈజ్ కాల్డ్ 1 ampere. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఇక్కడ ఏది కరెక్ట్ అంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 5. ది ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ది కండక్టర్ ఆర్ యాక్సలరేటెడ్ బై ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మూవ్ ఇన్ ఎ డైరెక్షన్ ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ ది ఫీల్డ్. ఇది మనం ఈ స్టేట్మెంట్ కరెక్టో కాదో తెలియాలంటే ముందు మనకు అర్థం కావాలి. ఇది ఒక కండక్టర్. కండక్టర్ అంటే ఏంటి? ఏదన్నా ఒక కాపర్ వైర్. మరి దీన్ని ఏం చేసామంటే మనం ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం. ఇదేమో బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్, ఇదేమో బ్యాటరీ నెగటివ్ టెర్మినల్. ఆ నెగటివ్ టెర్మినల్ని తీసుకెళ్ళి సెకండ్ ఎండ్ కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఏమవుతాయంటే ఈ కండక్టర్లో
పాజిటివ్ ఛార్జెస్ అనేవి కదలకుండా ఉంటాయి, నెగటివ్ ఛార్జెసే మూవ్ అయ్యేది. నెగటివ్ ఛార్జెస్ ఈ కండక్టర్లో ఉంటాయి కదా, అవి ఎటు మూవ్ అవుతాయి అంటే బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ ఇది కదా, మరి ఈ కండక్టర్లో ఉండే నెగటివ్ ఛార్జెస్ అన్నీ కూడా పాజిటివ్ టెర్మినల్ వైపు అట్రాక్ట్ అయ్యి ఇలా మూవ్ అవుతాయి. ఓకేనా? సో ఈ కండక్టర్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పాజిటివ్ టెర్మినల్ వైపు మూవ్ అవుతాయి అన్నమాట. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటుంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగటివ్ టెర్మినల్ వరకు ఉంటుందన్నమాట. ఫీల్డ్ డైరెక్షన్ ఏంటి అంటే ది ఫీల్డ్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగటివ్ టెర్మినల్. మరి ఎలక్ట్రాన్స్ ఎటు మూవ్ అయినాయి? నెగటివ్ టెర్మినల్ సైడ్ నుంచి పాజిటివ్ టెర్మినల్ సైడ్కు మూవ్ అయినాయి. అంటే ఎలక్ట్రాన్స్ ఫీల్డ్ డైరెక్షన్లో మూవ్ అయినాయా, ఫీల్డ్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినాయా? ఫీల్డ్ ఏమో ఇటు ఉంది, ఎలక్ట్రాన్స్ ఏమో ఇలా మూవ్ అయినాయి. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఎటు యాక్సిలరేట్ అవుతాయి అంటే ఫీల్డ్కు ఆపోజిట్ డైరెక్షన్లో యాక్సిలరేట్ అవుతాయి, are accelerated by the electric field and move in a direction opposite to the direction of the field. Statement correct ఇది. The free electrons in the conductor are accelerated by the electric field and move in a direction parallel to the direction of the field. Wrong statement ఇది. Which of the above statements is correct అంటే స్టేట్మెంట్ X అనేది కరెక్ట్, స్టేట్మెంట్ Y అనేది రాంగ్ అన్నమాట. ఇది తెలియాలంటే మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్గా తెలిసి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 6, మ్యాచ్ ది సూటబుల్ ఆన్సర్స్. ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ I అంటే మీకు డ్రిఫ్ట్ వెలాసిటీకి గనక ఫార్ములా తెలిస్తే డ్రిఫ్ట్ వెలాసిటీ VD ఈజ్ ఈక్వల్ I by NQA. ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది నేను ఎలక్ట్రిక్ కరెంట్లో క్లియర్గా చెప్పున్నా, మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. డ్రిఫ్ట్ వెలాసిటీకి ఇది ఫార్ములా. VD అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ, I అంటే కరెంట్, N అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్, Q అంటే ఛార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్, A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మ్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం. VD అన్నాడు కదా, VDకి I by NQA కాబట్టి ఇది మ్యాచింగ్. I అన్నాడు కదా, I అన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, VD NQA అవుతుంది. ఇదిగో VD NQA, VD NQA. సో ఈ రెండు మ్యాచ్ అవుతాయి. మరి Q ఈజ్ ఈక్వల్ టు IT, ఇవి మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే నేను మీకు చెప్పాను I ఈజ్ ఈక్వల్ Q by T అని. ఇప్పటిదాకా చూసాం కదా మనం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే Q ఈజ్ ఈక్వల్ టు IT కదా. సో ఇలా మ్యాచ్ అవుతాయి అన్నమాట. కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రైట్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్కి నెగటివ్ ఛార్జ్ ఉంటుందని మీకు తెలుసు. ఎంత అంటే -1 యూనిట్ అంటారు. కరెక్ట్గా ఎంతో చెప్పమంటే అప్పుడు మనం నెగటివ్ ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ E ఈజ్ ఈక్వల్ టు -1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ అని చెప్పాలి. సో ఎలక్ట్రాన్కు నెగటివ్ ఛార్జ్ ఉంటుందని మనకు తెలుసు. దాని నెగటివ్ ఛార్జ్ని -1 యూనిట్ అంటుంటారు. అదే ఎంత అన్నప్పుడు ఇట్లా చెప్పాలి క్లియర్గా. నెక్స్ట్, నేమ్ ది ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాజ్ SI యూనిట్స్ యాజ్ కూలుంబ్. కూలుంబ్ అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్కి యూనిట్. సో కూలుంబ్ దేనికి యూనిట్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్. ఆంపియర్ దేనికి యూనిట్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, నేమ్ ది ఇన్స్ట్రుమెంట్ విచ్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ది EMF ఆఫ్ ఏ బ్యాటరీ. ఒక బ్యాటరీ లోపల EMF ఉంటుందన్నమాట. మామూలుగా మనం బజార్లో కొనుక్కుండే బ్యాటరీస్కి 1.5 volts EMF ఉంటుంది. ఎంతైనా ఉండొచ్చు. ఆ ఈఎంఎఫ్ని దేంతో మెజర్ చేస్తారంటే వోల్ట్ మీటర్తో మెజర్ చేస్తారు. వోల్టామీటర్ అనకూడదు, వోల్ట్ మీటర్ అనాలి అంతవరకే. లేదా పొటెన్షియోమీటర్తో కూడా ఒక బ్యాటరీ ఈఎంఎఫ్ను మనం మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, మ్యాచ్. అమ్మీటర్ అనేది ఎలక్ట్రిక్ కరెంటును మెజర్ చేసేటువంటి
ఒక డివైస్. వోల్ట్ మీటర్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ను మెజర్ చేసే డివైస్. మరి ఇక్కడ ఈ రెండు ఎలా మ్యాచ్ చేయాలంటే, ఆ రెండు మ్యాచ్ చేయాలంటే మీకు ఫార్ములాస్ తెలిసి ఉండాలి. నేను ఇక్కడ రాస్తాను. W = VQ అనేది ఒక ఫార్ములా. ఎలక్ట్రిసిటీలో మనందరికీ గుర్తుండాలి. ఈ ఫార్ములా ప్రకారం దేని యూనిట్ని దానికి సబ్స్టిట్యూట్ చేస్తా. W అంటే వర్క్ కదా, జౌల్. V అంటే వోల్టేజ్ కదా, వోల్ట్. Q అంటే ఛార్జ్ కదా, కూలుంబ్. దేని యూనిట్ దానికి రాసా నేను. మరి అలాంటప్పుడు జౌల్ పర్ కూలుంబ్ అన్నాడు కదా, అంటే జౌల్ ఇక్కడే ఉంచి ఈ కూలుంబ్ని ఇక్కడికి తీసుకొస్తే జౌల్ పర్ కూలుంబ్ అంటే వోల్ట్. సో జౌల్ పర్ కూలుంబ్ అంటే ఎంత అన్నాడు కదా, మీరు 1 వోల్ట్ అని చెప్పాలి దీని నుంచి. నెక్స్ట్ కూలుంబ్ పర్ సెకండ్ అన్నాడు చూడండి, అది చూద్దాం. కూలుంబ్ పర్ సెకండ్ అది ఎట్లొచ్చిందంటే, మీకు I = Q/T అనే ఫార్ములా తెలుసు. దేని యూనిట్ దానికి రాయండి. I అంటే ఎలక్ట్రిక్ కరెంట్ కదా, ఆంపియర్. Q అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ కదా, కూలుంబ్ బై సెకండ్. సో కూలుంబ్ బై సెకండ్ ఎంత అంటే ఆంపియర్ అని చెప్పగలరు కదా. ఇక్కడ కూలుంబ్ బై సెకండ్ అనే కదా ఉన్నది, దాన్ని మీరు 1 ఆంపియర్ అని చెప్పాలన్నమాట. సో మనం మ్యాచ్ చేయగలిగాం కదా. అది మ్యాచింగ్. నెక్స్ట్ క్వశ్చన్. The voltmeter is always connected in parallel and it has a high resistance so that it can take negligible current from the circuit. అంటే సర్క్యూట్లో వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. ఇది ఒక సర్క్యూట్, ఇది ఒక రెసిస్టర్. రెసిస్టర్ అంటే అక్కడ ఒక బల్బ్ ఉందనుకోండి, దీని 2 ఎండ్స్ ఏ, ఇంకొక ఎండ్ ఏంటంటే బి. ఈ రెండిటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోమంటే, మిమ్మల్ని కనుక్కోమని అడిగారనుకోండి, అప్పుడు మీరు ఒక వోల్ట్ మీటర్ తెచ్చుకోవాలి. వోల్ట్ మీటర్తోనే కదా పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేసేది. ఆ వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా ఎక్కడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోమన్నారో ఆ 2 ఎండ్స్కి ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. సో వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. ఈ పాయింట్ కరెక్టేనో. అండ్ ఇట్ హ్యాస్ హై రెసిస్టెన్స్. దీనికి రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కరెంట్ అసలు దాదాపుగా ఇటు వచ్చే కరెంటు నెగ్లిజిబుల్, మెయిన్ కరెంట్ అంతా అటే వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి దీనికి హై రెసిస్టెన్స్, దీనికి హై రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి దీంట్లోంచి కరెంట్ రాదు. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ అమ్మీటర్ సంగతి చూద్దాం. అమ్మీటర్ని గురించి ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు? ది అమ్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ఇట్ హ్యాస్ లో రెసిస్టెన్స్ సో దట్ ఇట్ మే నాట్ చేంజ్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ది సర్క్యూట్. అంటే అర్థం ఏంటో నేను చెప్తా. ఒక సర్క్యూటు ఇలా ఉంది, దీంట్లో కరెంటు ఎంత పాస్ అవుతున్నదో మనకు తెలియదు, మనని కనుక్కోమని చెప్పారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక అమ్మీటర్ని తెచ్చుకోవాలి. అమ్మీటర్తోనే కదా కరెంటు ఎంత పాస్ అవుతున్నదో మెజర్ చేసేది. ఈ సర్క్యూట్ని ఎక్కడో ఒక చోట కట్ చేయాలి. కట్ చేసి అక్కడ అమ్మీటర్ని కనెక్ట్ చేయాలి సిరీస్లో, అంటే అదే లైన్లో. అప్పుడు ఈ కరెంట్ అమ్మీటర్లో నుంచి వెళ్తుంది కదా, అప్పుడు ఎంత కరెంటు వెళ్తుందో అమ్మీటర్ మెజర్ చేస్తుంది అనమాట. సో అమ్మీటర్ ఎప్పుడు కూడా సిరీస్లో కనెక్ట్ అయి ఉండాలి. రైట్, ఈ పాయింట్ కరెక్టే. మరి ఇక్కడ ఇట్ హ్యాస్ లో రెసిస్టెన్స్ అంటున్నాడు కదా, దాని అర్థం ఏంటంటే దీని రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉండాలన్నమాట. ఇట్ మే నాట్ చేంజ్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ది సర్క్యూట్. ఎందుకని ఈ పార్ట్కు అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణ చెప్తా. మనని లడ్లు తయారు చేయమని పెట్టారు ఒక చోట. ఒక 100 లడ్లు తయారైనాయి అనుకో, అందులో ఒక 10 లడ్లు నువ్వే తినేస్తున్నావు అనుకో. అంటే నిన్ను లడ్లు ఎన్నున్నాయో కౌంట్ చేయమని పెడితే నువ్వు ఒక్క లడ్డు కూడా తినకపోతే కౌంట్ కరెక్ట్గా వస్తుంది. 100 తయారైతే 100 అని చెప్పేస్తావు నువ్వు.
నీకు లడ్డు తినే లక్షణం కనుక ఉంటే 100 తయారైతే 10 తినేసి నువ్వు 90 కౌంట్ చెప్తావు. సో కరెక్ట్ కౌంట్ రావాలంటే నీకు లడ్లని నువ్వు తినే లక్షణం ఉండకూడదు. నువ్వు లడ్లు అసలు ఇష్టపడే మనిషివి కాదనుకో, కరెక్ట్గా 100 లడ్లు తయారైతే 100 అని లెక్క చెప్తావు, లేకపోతే లెక్క తప్పు వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా అమ్మీటర్కి ఎలాంటి క్వాలిటీ ఉండాలంటే తనంటే అమ్మీటర్ కొంచెం కరెంటును కూడా వాడుకోకూడదు. అది కొంచెం కరెంటును కూడా వాడుకోకపోతే ఎంత కరెంట్ అయితే సర్క్యూట్లో వస్తున్నదో అంత కరెంటును కరెక్ట్గా మెజర్ చేసి చెప్తుంది. అదే కనుక తను వాడుకుందనుకో కొంచెం కరెంటును తను యూజ్ చేసుకుంటే అప్పుడు సర్క్యూట్లో వచ్చే కరెంటును అది కరెక్ట్గా చెప్పలేదు. సో దానికి ఎట్లా ఉండాలంటే లో రెసిస్టెన్స్ ఉండాలి, అందువల్ల అది ఏమాత్రం కరెంటును కూడా యూజ్ చేసుకోదు. విషయం అర్థమైంది కదా. ఈ రెండిటికి ఉండే నేచర్స్, వోల్ట్ మీటర్కి అమ్మీటర్కి ఉండే నేచర్స్, వోల్ట్ మీటర్ని అయితే ఎలా కలపాలి, అమ్మీటర్ని అయితే ఎలా కనెక్ట్ చేయాలి, ఇది క్లియర్గా తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అంటే రెండు కరెక్టే. నెక్స్ట్ రైట్ ది రిలేషన్ బిట్వీన్ ఈఎంఎఫ్ ఆఫ్ ఎ బ్యాటరీ అండ్ డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఈఎంఎఫ్ కనుక ఎక్కువ ఉంటే డ్రిఫ్ట్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈఎంఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు డ్రిఫ్ట్ స్పీడ్. Next, question number 13. The materials which obey Ohm's law are called ohmic conductors. కరెక్ట్, ఏవైతే ఓమ్స్ లాని ఒబే చేస్తాయో వాటిని ఓమిక్ కండక్టర్స్ అంటారు. మెటల్స్ అన్ని కూడా ఓమిక్ కండక్టర్సే. వాటిలో విఐ గ్రాఫ్ స్ట్రైట్ లైన్లో ఉంటుంది. విఐ గ్రాఫ్ అంటే ఎట్లా, ఇలా ఇది వై యాక్సిస్, ఇదేమో ఎక్స్ యాక్సిస్, వోల్టేజ్ని ఎక్స్ యాక్సిస్ మీద, కరెంటుని వై యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ గీస్తే ఇలా వస్తుంది కదా, ఇదే విఐ గ్రాఫ్ అంటే. ఇది ఇలా స్ట్రైట్ లైన్లో ఉంటుంది ఓమిక్ కండక్టర్స్కి. అలా కాకుండా ది మెటీరియల్స్ విచ్ డు నాట్ ఒబే ఓమ్స్ లా ఆర్ కాల్డ్ నాన్ ఓమిక్ రెసిస్టర్స్. ఓకే కదా, ఏవైతే ఓమ్స్ లాని ఒబే చేయవో అవి నాన్ ఓమిక్ రెసిస్టర్స్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎల్ఈడీస్, సెమీ కండక్టర్స్, ఇవన్నీ కూడా ఒబే చేయవు. వీటిలో విఐ గ్రాఫ్ ఇందాక చూపించినట్టు స్ట్రైట్ లైన్లో ఉండకుండా ఒక కర్వ్గా ఉంటుంది అనమాట. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటే రెండు కూడా కరెక్టే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విఐ గ్రాఫ్ రిప్రజెంట్ ఓమిక్ రెసిస్టర్. ఓమిక్ రెసిస్టర్స్ అంటే ఓమ్స్ లాని ఒబే చేస్తాయి కదా, ఓమ్స్ లాని ఒబే చేసినప్పుడు విఐ గ్రాఫ్ స్ట్రైట్ లైన్లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఇది సి. నెక్స్ట్, ఫైండ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ ఫ్రమ్ ది విఐ గ్రాఫ్. ఇక్కడ గ్రాఫ్ ఇచ్చాడు, దీని నుంచి రెసిస్టెన్స్ ఎంత కనుక్కోమంటున్నాడు. నేను చెప్తాను చూడండి. మీకు ఓమ్స్ లా తెలుసు కదా, V = IR. ఇదే కదా ఓమ్స్ లా అంటే. ఎట్లా, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు కరెంట్. అది ఓమ్స్ లా. కాబట్టి ఓమ్స్ లా ఈక్వేషన్ ఇలా చెప్పాలి మీరు. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనే మాట ఖచ్చితంగా చెప్పాలి. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ఈజ్ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ డిఫరెన్స్. రైట్, మన ఇక్కడ కనుక్కోమంటుంది R కాబట్టి R = V/I అని రాసుకుందాం. V అంటే వోల్టేజ్ కదా. ఇక్కడ చూడండి ఎంత వోల్టేజ్కి ఎంత కరెంట్ అనేది మీరు చూస్తే మనకు తెలిసిపోతుంది. R = V/I కదా. ఈ గ్రాఫ్ని కేర్ఫుల్గా చూస్తే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీదేమో వోల్టేజ్, వై యాక్సిస్ మీదేమో కరెంట్ ఉందన్నమాట. ఇక్కడ 1 ఉన్నప్పుడు ఇది 0.1 అంటే ఇక్కడ కొంచెం పక్కకు పడ్డదే. ఇక్కడ 2 ఉన్నప్పుడు 0.2 అనమాట. గ్రాఫ్ సరిగా లేదంటే 3 ఉన్నప్పుడు 0.3 ఇలా ఉండాలి గ్రాఫ్. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 0.3 అనమాట. అలాంటప్పుడు వోల్టేజ్ ఎంత 3 కదా, 3 కరెంట్ ఎంత 0.3 అంటే 0.3 10s క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో R ఎంత అంటే 10 ohms. అంతే కదా, రెసిస్టెన్స్కి ఓమ్ కదా యూనిట్. కాబట్టి R వాల్యూ ఎంతో నేను మీకు చెప్పేశాను అనమాట, 10 ohms. నెక్స్ట్,
the VI graph of two conductors of resistances R1 and R2 are shown in the figure. Which is having greater resistance? అది ఎలా అంటే R is equal to V by I కదా. ఓమ్స్ లా నుంచి ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం. R గనక ఎక్కువ ఉండాలి అంటే V వాల్యూనేమో ఎక్కువ ఉండాలి, I వాల్యూ తక్కువ ఉండాలి. ఎందుకని అంటే R అనేది వోల్టేజ్కి ప్రపోర్షనల్. సో ఇఫ్ V ఈజ్ మోర్ R ఈజ్ మోర్. అలానే R అనేది కరెంటుకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇఫ్ I ఈజ్ లెస్ R ఈజ్ మోర్. కాబట్టి R వాల్యూ ఎక్కువ ఉండాలంటే V వాల్యూ ఎక్కువ, I వాల్యూ తక్కువ ఉండాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ గ్రాఫ్ని స్టడీ చేద్దాం. ఈ ఫస్ట్ గ్రాఫ్లో కరెంట్ ఎక్కువ ఉంది, వోల్టేజ్ తక్కువే ఉంది. అలాంటి దానికి R తక్కువ ఉంటుంది. ఈ రెండో గ్రాఫ్ చూడండి, ఈ గ్రాఫ్ అంటే R1. దీంట్లో ఇలా ఉంది కదా, ఇది వోల్టేజ్ ఏమో ఎక్కువ ఉంది, వోల్టేజ్ కరెంటు తక్కువ ఉంది. సో వోల్టేజ్ ఎక్కువ కరెంట్ తక్కువ ఉంది కాబట్టి R ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ గ్రాఫ్ R ఎక్కువ అంటే R1 ఈజ్ గ్రేటర్ దాన్ R2. దీనికి రెసిస్టెన్స్ ఎక్కువ. నెక్స్ట్, what happens to the current when the resistance of a circuit is doubled and potential difference is constant? అలా చేస్తే కరెంట్ ఏమవుతుంది చూద్దాం. కరెంట్కి ఫార్ములా ఏంటి మీకు తెలుసు కదా, V ఈజ్ ఈక్వల్ టు IR అని ఓమ్స్లా. మరి కరెంట్ కావాలంటే ఎట్లా వస్తుంది, I ఈజ్ ఈక్వల్ టు V బై R. ఇక్కడ దేన్ని కాన్స్టెంట్గా పెట్టింది, పొటెన్షియల్ డిఫరెన్స్లో ఏం చేంజ్ లేదట. మరి రెసిస్టెన్స్ ఏమైంది, రెసిస్టెన్స్ డబల్ అయింది. రెసిస్టెన్స్ ఎప్పుడైతే 2R అయిందో I కాస్త సగం అవుతుంది. ఎందుకంటే యూనివర్సలీ ప్రపోర్షనల్ కదా. R ఇంక్రీజ్ అయితే I డిక్రీజ్ అవుతుంది, R డిక్రీజ్ అయితే I ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏం చెప్పాలంటే when the resistance of a circuit is doubled, I is halved. I ఏమవుతుందంటే సగం అవుతుంది అని చెప్పాలి. హావ్డ్ అంటే అదే కదా. నెక్స్ట్, ఐడెంటిఫై ది ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ది ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్. రెసిస్టెన్స్ అనేది 5 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అవి ఏమేంటి అంటే టెంపరేచర్ మీద, R ఈజ్ ఈక్వల్ టు ρL బై A అనే ఫార్ములా మీరు గుర్తు చేసుకోవాలా. దీన్నే R ఈజ్ ఈక్వల్ టు SL బై A అని కూడా రాస్తారు. ఎట్లా రాసినా ఒకటే. అంటే రెసిస్టెన్స్ అనేది లెంగ్త్కు ప్రపోర్షనల్, ఏరియాకు ఇన్వర్సలీ ప్రపోర్షనల్. రెసిస్టెన్స్ అనేది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కదా, టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో టెంపరేచర్ మీద రైట్, నేచర్ ఆఫ్ ది మెటీరియల్ కూడా రైట్, లెంగ్త్ మీద కూడా డిపెండ్ అవుతుంది చెప్పాను కదా ఇక్కడ. నెక్స్ట్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి ఏ ఫ్యాక్టర్స్ అంటే ABCD 4 పెట్టాలి ఆన్సర్లో. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, which of the following statement is correct? Ohm's law is valid for metal conductors provided the temperature and other physical quantity conditions remain constant. అంతే కదా, మెటల్స్ అన్ని కూడా ఓమ్స్ లాని ఒబే చేస్తాయి. అయితే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి, రైట్. The VI graph of a metal conductor will be non-linear for changing temperature. టెంపరేచర్ కనుక చేంజ్ అయితే ఓమ్స్ లాని ఒబే చేయవు. ఓమ్స్ లాని ఒబే చేయకపోతే VI గ్రాఫ్ అనేది స్ట్రైట్గా రాదు. ఓకేనా. సో నాన్ లీనియర్గా వస్తుందన్నమాట. VI గ్రాఫ్ స్ట్రైట్గా రావాలంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. పాయింట్ B కూడా కరెక్టే. ఓమ్స్ లా ఇస్ నాట్ అప్లికబుల్ టు గ్యాసియస్ కండక్టర్స్. గ్యాసియస్ కండక్టర్స్ అనేవి ఓమ్స్ లాని ఒబే చేయవు అనమాట. వాటికి ఓమ్స్ లా అప్లికబుల్ కాదు, రైటే ఇది. ఓమ్స్ లా ఇస్ నాట్ అప్లికబుల్ టు సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్కి ఓమ్స్ లా అప్లికబుల్ కాదు. సో ఏది కరెక్ట్ అంటే ఇక్కడ అన్నీ కరెక్టే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 20. ఓమ్స్ లా దీనికి మ్యాచింగ్ ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు IR. ఓమిక్ కండక్టర్. ఓమిక్ కండక్టర్ ఏంటంటే మెటల్స్ అన్ని కూడా ఓమిక్ కండక్టర్సే కదా. ఐరన్. నాన్ ఓమిక్ కండక్టర్ అంటే ఓమ్స్ లాని ఒబే చేయవు కదా ఇవి.
LEDs. రెసిస్టెన్స్ కి యూనిట్ ఓం కదా, సో ఇది మ్యాచింగ్. నెక్స్ట్ అసర్షన్ రీజనింగ్. ఏ లాంగ్ వైర్ హ్యాజ్ మోర్ రెసిస్టెన్స్ దెన్ ఏ షార్ట్ వైర్. అంతే కదా, రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంగ్త్ అని చెప్పాను కదా నేను. మరి రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంగ్త్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ లెంగ్త్ ఈజ్ మోర్ ఆర్ ఈజ్ మోర్, అండ్ ఇఫ్ లెంగ్త్ ఈజ్ లెస్ ఆర్ ఈజ్ లెస్. స్టేట్మెంట్ కరెక్ట్ ఇది. అండ్ వైర్ మేడ్ ఏ లాంగ్ వైర్ హ్యాజ్ మోర్ రెసిస్టెన్స్ దెన్ షార్ట్ వైర్ మేడ్ బై ది సేమ్ మెటీరియల్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. అంటే లాంగ్ వైర్కి ఏమో మోర్ రెసిస్టెన్స్, షార్ట్ వైర్కి ఏమో లెస్ రెసిస్టెన్స్. ఓకే. ది రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంగ్త్. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా రైటేను. ఆర్ అనేది ఏకి కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మన ఆప్షన్ ఏం పెడదామంటే ఏ. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ది రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఇఫ్ ది డయామీటర్ ఆఫ్ ఎ కండక్టర్ ఇస్ హాఫ్డ్. డయామీటర్ని హాఫ్ చేస్తే ఏమవుతుంది రెసిస్టెన్స్? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అనేది మీకు తెలుసు. ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏకి బదులు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే పై ఆర్ స్క్వేర్. అంతే కదా. ఇక్కడ డయామీటర్ని హాఫ్ చేసావంటే రేడియస్ కూడా హాఫ్ అవుతుంది. రేడియస్ హాఫ్ అయిందంటే ఆర్ స్క్వేర్ కాస్త ఆర్ స్క్వేర్ బై 4 అవుతుంది. ఆ 4 పైకి వెళ్తుంది అంటే రెసిస్టెన్స్ 4R అవుతుంది. అంతే కదా. ఎలా చేస్తారంటే దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు R1 ఈజ్ ఈక్వల్ రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్, అదేం మారదు ఎందుకంటే అదే మెటీరియల్ కాబట్టి. లెంగ్త్ని మార్చినట్టుగా చెప్పలేదు కాబట్టి ఎల్ కూడా అదేను. బై పై ఆర్కు బదులు R/2 అని రాద్దాం. ఎందుకనంటే డయామీటర్ హాఫ్ అయితే రేడియస్ కూడా హాఫ్ అవుతుంది కాబట్టి ఇలా రాశాను. అప్పుడు ఇది 4 అయిందిగా, స్క్వేర్ చేస్తే ఆ 4 న్యూమరేటర్లోకి వెళ్తుంది కదా. 4 ఇంటూ రో ఎల్ బై పై ఆర్ స్క్వేర్. అప్పుడు 4 ఇంటూ ఈ రో ఎల్ బై పై ఆర్ స్క్వేర్ అంటే పైన ఈక్వేషన్ నెంబర్ 1లో ఆర్ కదా. సో నాకు ఎంత వచ్చిందంటే R1 ఈజ్ ఈక్వల్ 4R అని వచ్చిందనమాట. అంటే నేను ఆన్సర్ ఏం పెడతానంటే రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ బై 4 times అని పెట్టాలి. ఓకేనా, ఇలా చేయాలి దాన్ని. నెక్స్ట్, మ్యాచ్ ది సూటబుల్ ఆన్సర్స్ ఆఫ్ సెక్షన్ బి విత్ సెక్షన్ ఏ. ఇది అన్నీ సరిగా ప్రింట్ కాలేదు ఇక్కడ ఎందుకో, నేను మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ రో ఎల్ బై ఏ అనేది రెసిస్టెన్స్కు సంబంధించిన ఫార్ములా. రెసిస్టివిటీ అన్నా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నా ఒకటేనో. దానికి ఫార్ములా అడిగితే ఇది RA బై ఎల్ అవుతుంది. పైదాని నుంచి వచ్చింది, దీని నుంచే ఇది వచ్చింది. సో ఇప్పుడు ఆర్కేమో రో ఎల్ బై ఏ, రోకేమో RA బై ఎల్. ఆ రెండు ఇక్కడ సరిగా ప్రింట్ అయి ఉంటే మ్యాచింగ్ చేయండి దేని దానికి. రెసిస్టివిటీ అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్. తర్వాత ఆర్కి ఏంటి యూనిట్? ఆర్ అంటే రెసిస్టెన్స్ కదా, దానికి ఓం. మరి స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఏంటి? ఓం ఇంటూ మీటర్. ఓం ఇంటూ మీటర్. ఇది ఓం అనమాట, అట్లా పడింది ఇక్కడ రాంగ్. ఇదేమో ఓం ఇంటూ మీటర్. ఓకేనా, అలా మ్యాచ్ చేసుకోండి. ఇక్కడ ప్రింట్ సరిగా లేదులే. నెక్స్ట్, ది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ది మెటీరియల్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది నేచర్ మీద టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, రైటే. అదే రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది మెటీరియల్, టెంపరేచర్ అండ్ జియోమెట్రికల్ ఫ్యాక్టర్స్ అంటే లెంగ్త్, ఏరియా అన్నిటి మీద రెసిస్టెన్స్ డిపెండ్ అవుతుంది. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా రైటే అనమాట. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే రో, అది కేవలం 2 ఫ్యాక్టర్స్ మీదనే, నేచర్ మీద టెంపరేచర్ మీద, ఆ రెండింటి మీదనే డిపెండ్ అవుతుంది. అదే రెసిస్టెన్స్ అంటే అది 5 ఫ్యాక్టర్స్ మీద. ఫస్ట్ లెంగ్త్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, నేచర్ ఆఫ్ ది మెటీరియల్, టెంపరేచర్, ఇంప్యూరిటీస్ అన్నిటి మీద రెసిస్టెన్స్ డిపెండ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్,
సో ఈ స్టేట్మెంట్ రెండు కరెక్టే. నేమ్ ది మెటల్ విచ్ హ్యాస్ లీస్ట్ రెసిస్టివిటీ వాల్యూ అమంగ్ కాపర్, సిల్వర్, టంగ్స్టన్ అండ్ నిక్రోమ్. వీటన్నిటిలో దేనికి రెసిస్టివిటీ తక్కువ అంటున్నాడు. మనం టేబుల్ చూడాల్సిందే. ఇది టేబుల్ చూస్తే సిల్వర్ అని తెలుస్తుంది మనకి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. వీటిలో ఏది ఫాల్స్ చెప్పమంటున్నాడు. ది వాల్యూ ఆఫ్ రెసిస్టివిటీ ఆఫ్ ఎల్లాయిస్ ఆర్ 30 to 100 times లార్జర్. ఎల్లాయ్ అంటే మిశ్రమ లోహం అనమాట. అంటే 2-3 మెటల్స్ కలిపేస్తే వచ్చింది ఎల్లాయి. దాని రెసిస్టివిటీ ఎక్కువ ఉంటుంది మామూలు మెటల్ కంటే. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ది వాల్యూ ఆఫ్ రెసిస్టివిటీ ఆఫ్ ఎల్లాయిస్ ఆర్ స్మాలర్ దెన్ దోస్ ఆఫ్ మెటల్స్. మెటల్స్ కంటే ఎల్లాయిస్ రెసిస్టివిటీ తక్కువ అంటున్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎల్లాయిస్ ఆర్ యూజ్డ్ ఇన్ ది హీటింగ్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ ఎలక్ట్రిక్ ఐరన్స్. మన ఇస్త్రీ పెట్టెల్లో, తర్వాత పోతే టాస్టర్స్లో, వీటన్నిటిలో కూడా ఎల్లాయిస్ ఉంటాయి. ఇది కరెక్టే. ఎల్లాయిస్ డోంట్ ఆక్సిడైజ్ ఈజీలీ. ఇవి త్వరగా ఆక్సిడైజ్ కావు, అందుకే ఎల్లాయిస్ యూజ్ చేసేది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. వీటిల్లో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటంటే బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. 3 రెసిస్టర్స్ ఆఫ్ వాల్యూస్ 2 ohms. వాట్ అని ఉంది ఇక్కడ. వాట్ కాదు, ఓమ్ అని ఉండాలి. 2 ohm, 4 ohm, 6 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడిగాడు. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే సిరీస్లో ఉన్నప్పుడు R ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2 ప్లస్ R3 అని మీరు నేర్చుకున్నారు. అదే ప్యారలల్లో అయితే 1/R ఈజ్ ఈక్వల్ అలా రాయాలి. ఇక్కడ సిరీస్ అన్నాడు కాబట్టి ఇలా రాశాను నేను. R1 ఎంత 2 ohms ప్లస్ R2 ఎంత 4 ohms, R3 ఎంత 6 ohms, ఓవరాల్గా ఎంత 12 ohms. అది ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటే 12 ohms. నెక్స్ట్, ఫైండ్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అన్నా ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అన్నా ఒకటే. వెన్ 2 రెసిస్టర్స్ ఆఫ్ వాల్యూస్ x ohms, ఇది వాట్ కాదు, x ohms అండ్ x/2 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఎంత అనేది నేను మీకు చేసి చూపిస్తాను. మీకు తెలుసు కదా, ప్యారలల్గా కనెక్ట్ చేస్తే 1/R ఈజ్ ఈక్వల్ 1/R1 ప్లస్ 1/R2. అంటే ఇక్కడ ఎంత 1/x ప్లస్ 1/x/2. అప్పుడు ఎంత వస్తుంది 1/x ప్లస్ ఆ 2 న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే 2/x, అంటే అప్పుడు 3/x అవుతుంది. ఏది 1/R ఈజ్ ఈక్వల్, మరి R ఎంత అప్పుడు x/3. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అంటే x/3 అని చెప్పాలి. ఇలా చేయాలి దాన్ని. నెక్స్ట్, ఏ యూనిఫామ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 100 ohms is cut into 5 equal parts. These parts are connected in parallel. Find the equivalent resistance. ఓకే, దాన్ని ఇక్కడ కింద చేద్దాం మనం. మన దగ్గర ఒక పెద్ద వైర్ ఉందట. ఆ లాంగ్ వైర్ రెసిస్టెన్స్ 100 ohms అట. దాన్ని మనం 5 pieces చేసాం. ఇది ఒక పీస్. 5 pieces చేస్తే ఒక్కొక్కటి 20 ohms ఉంటుంది. వాటిని ప్యారలల్గా కనెక్ట్ చేసాం. 5 పీసెస్ని కూడా ప్యారలల్గా కనెక్ట్ చేసాం. ఎప్పుడైతే ప్యారలల్గా కనెక్ట్ చేసావో 1/R ఈజ్ ఈక్వల్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ 1/R4 ప్లస్ 1/R5 ఇలానే కదా వేసేది. మరి అప్పుడు 1/R ఈజ్ ఈక్వల్ ఒక్కొక్కటి 20 అని చెప్పాను కదా నేను. 1/20 ప్లస్ 1/20 అట్లా 5 times, అప్పుడు 5/20. మరి R ఎంత, రెండు వైపులా రెసిప్రోకల్ చేయండి, తిరగదిప్పండి. 20/5 అంటే 4 ohms. అంతేగా. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటే 4 ohms అన్నమాట. నెక్స్ట్, how many times resistance of the conductor increases if the length and diameter of a conductor are halved. లెంగ్త్ హాఫ్ అయిందట, డయామీటర్ కూడా హాఫ్ అయిందట. అలాంటప్పుడు రెసిస్టెన్స్ ఎలా మారుతుంది అంటే అది కూడా మనం చేయాల్సింది కదా.
మనకు తెలిసింది ఏంటంటే R ఈజ్ ఈక్వల్ రో ఎల్ బై ఏ, అంటే రో ఎల్ బై ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కదా, పై ఆర్ స్క్వేర్. ఈక్వేషన్ నెంబర్ 1. ఈసారి R1 ఈజ్ ఈక్వల్ రోకు బదులు రోనే, ఎందుకంటే నేచర్ ఏం మారలా. ఇప్పుడు ఇక్కడ ఏమిస్తున్నాడంటే లెంగ్త్ డయామీటర్ రెండు కూడా హాఫ్ అయినాయి అంట, అందుకని ఎల్కి బదులేమో L/2 రాస్తున్నాం. లెంగ్త్ హాఫ్ అయింది కదా, పై ఆర్ కూడా R/2 అయింది కదా, డయామీటర్ హాఫ్ అయితే రేడియస్ కూడా హాఫ్ అవుతుంది కదా, ఇలా రాసా. ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఇది ఇక్కడ 4 అవుతుంది కదా, ఇది 4 న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే 4 బై ఈ 2 డినామినేటర్లోకి వచ్చేస్తుంది కదా 2. సో ఎంత వచ్చిందంటే క్యాన్సిల్ పోతే 2 2s కదా, 2 ఈ మొత్తానికి బదులుగా R. సో R1 ఈజ్ ఈక్వల్ టు 2R అని వచ్చింది నాకు. అంటే రెసిస్టెన్స్ డబల్ అవుతుందని దాని అర్థం అనమాట. రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ బై 2 times, అది మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 31. నెక్స్ట్ క్వశ్చన్, if the potential difference in a circuit is 240 volts and the resistance is 60 ohms, ఇది ohms అన్నమాట, then find the current flowing through the circuit. మీకు తెలుసు కదా I is equal to V by R, ఓమ్స్లా ఇదే కదా, మరి ఈ ఫార్ములా వేద్దాం మనం. V అంటే వోల్టేజీ, ఎంత ఇచ్చాడంటే 240 volts అని ఇచ్చాడు, బై R అంటే రెసిస్టెన్స్ 60 ohms అని ఇచ్చాడు, 64 కాబట్టి 4 amperes. కరెంట్ ఎంత అంటే 4 amperes. నెక్స్ట్ రైట్ ది ఈక్వేషన్ ఫర్ ఓమ్స్ లా. ఓమ్స్ లా అనేది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే మనం రాసామన్నమాట. V ఈజ్ ఈక్వల్ టు IR, లేకపోతే I ఈజ్ ఈక్వల్ టు V బై R, ఎలా అయినా రాయొచ్చు ఓమ్స్ లాని. ఈ ఓమ్స్ లా అనేది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గరే అప్లికబుల్. ఓమ్స్ లాని ఏవైతే ఒబే చేస్తాయో వాటిని ఓమిక్ రెసిస్టర్స్ అంటారు. ఓమ్స్ లాని ఒబే చేయకపోతే నాన్ ఓమిక్ రెసిస్టర్స్. నెక్స్ట్ 33. ఇన్ సిరీస్ కనెక్షన్ ది సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఈచ్ రెసిస్టర్, కరెక్టే. ఇన్ ప్యారలల్ కనెక్షన్ ది సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ 2 పాయింట్స్ కూడా మీకు తెలుసు. ఇలా రెసిస్టర్స్ని ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేస్తే సిరీస్ అన్నమాట. ఇలా రెసిస్టర్స్ అన్ని సిరీస్లో కనెక్ట్ అయింటే అన్ని రెసిస్టర్స్లో నుంచి కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో అది ఫస్ట్ పాయింట్. అలా కాకుండా రెసిస్టర్స్ని ఇలా ప్యారలల్గా కనెక్ట్ చేస్తే అన్ని రెసిస్టర్స్లో నుంచి ఒకే కరెంట్ ఏం పాస్ కాదు, కానీ అన్నిటికీ మాత్రం పొటెన్షియల్ డిఫరెన్స్ ఒకటే ఉంటుంది. అంటే ఫస్ట్ రెసిస్టర్ దగ్గర పీడీ ఎంత ఉంటుందో అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, రెండో రెసిస్టర్ దగ్గర కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ అంతే ఉంటుంది, మూడో రెసిస్టర్ దగ్గర కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ అంతే ఉంటుంది అన్నమాట. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్టే. నెక్స్ట్ ఫైండ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ఫ్రమ్ ది గ్రాఫ్. ఈ గ్రాఫ్ నుంచి రెసిస్టెన్స్ ఎంతో చెప్పమంటున్నాడు. ఫార్ములా ఏంటంటే ఓమ్స్ లాని యూస్ చేద్దాం. R ఈజ్ ఈక్వల్ V బై I, అంతే కదా ఓమ్స్ లా. V అంటే వోల్టేజీ, ఇక్కడ ఈ వై యాక్సిస్ మీద ఏమో వోల్టేజీ, ఇది వోల్టేజీను, ఎక్స్ యాక్సిస్ మీద ఏమో కరెంట్ ఉండాలి, ఇక్కడ వోల్ట్స్ అన్నాడు, రాంగ్, ఇది ఆంపియర్స్ అని పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ 20 volts గాను ఇది ఎంత అంటే సమ్ 4, ఈ 4 ఇక్కడ ఉండాలి. అలాంటప్పుడు R ఈజ్ ఈక్వల్ V బై I కదా, V అంటే 20 బై I అంటే 4, అప్పుడు 5 ohms వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఒక స్టేట్మెంట్, ఎట్ ఎనీ జంక్షన్ పాయింట్ ఇన్ ఏ సర్క్యూట్ వేర్ ది కరెంట్ డివైడ్స్ ది సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఇంటూ ది జంక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది కరెంట్స్ లీవింగ్ ది జంక్షన్. కిర్కాఫ్స్ అనే సైంటిస్ట్ 2 లాస్ చెప్పాడు కదా. ఫస్ట్ లాని జంక్షన్ లా అంటారు. అదేంటంటే ఇది ఈ O అనేది ఒక జంక్షన్, అక్కడ ఏమవుతున్నాయంటే చాలా కండక్టర్స్ మీట్ అవుతున్నాయి.
చాలా కండక్టర్స్ మీట్ అవుతున్నాయి. కొన్ని కరెంట్స్ ఏమో జంక్షన్ వైపు ఫ్లో అవుతున్నాయి, కొన్ని కరెంట్స్ ఏమో జంక్షన్ నుంచి బయటికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ I3 అనేది కరెంట్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ది జంక్షన్, I4 కూడా కరెంట్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ది జంక్షన్, I5 కూడా కరెంట్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ది జంక్షన్. ఇది కిర్చాఫ్స్ ఫస్ట్ లా, దీన్ని జంక్షన్ లా అని కూడా అంటారు. ఏం చెప్తుందంటే ఇది జంక్షన్ వైపు వచ్చే కరెంట్స్ ని సమ్ చేస్తే ఈజ్ ఈక్వల్ జంక్షన్ నుంచి వెళ్ళిపోయే కరెంట్స్ సమ్ అన్నమాట. ది సమ్ ఆఫ్ ది కరెంట్స్ flowing towards the junction is equal the sum of the currents flowing away from the junction. ఇక్కడ జంక్షన్ వైపు వచ్చేవేమేంటి I1 ప్లస్ I2, జంక్షన్ నుంచి వెళ్ళిపోయేవేమేంటి I3 I4 I4. సో I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ I3 ప్లస్ I4 ప్లస్ I5. ఇదన్నమాట కిర్చాఫ్స్ ఫస్ట్ లా. సో ఎక్స్ అనే స్టేట్మెంట్ కరెక్టేను, ఇక్కడ y అనే స్టేట్మెంట్ లేదు, ఈ స్టేట్మెంట్ కరెక్టేలే. నెక్స్ట్ పాయింట్, ఫైండ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ A ఫ్రమ్ ది ఫిగర్ వెన్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ B ఈజ్ 0. ఓకే, దీన్ని ఎలా చేద్దామంటే మనం A దగ్గర ఎంత పొటెన్షియల్ ఉందో నీకు తెలీదు, దాన్ని మనం V అనుకుందాం. ఇక్కడ V ఉంది, అది ఇక్కడికి వచ్చేసరికి B దగ్గరికి వచ్చేసరికి పాయింట్ B, అక్కడికి వచ్చేసరికల్లా పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అయిపోయింది, అంటే పొటెన్షియల్ డ్రాప్ అయిపోయింది. ఇక్కడ ఎంత ఉందంటే V ఉంది A అనే పాయింట్ దగ్గర, ఇక్కడికి వచ్చేసరికి ఈ రెసిస్టర్ దగ్గర కొంత తగ్గింది, ఈ బ్యాటరీ దగ్గర కూడా కొంత తగ్గి ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి 0 అయిపోయింది అనమాట. ఎందుకంటే పొటెన్షియల్ డ్రాప్ అయింది. ఇక్కడ ఎంత అసలు V, ఇక్కడ ఎంత డ్రాప్ అయి ఉంటుందంటే IR కదా ఫార్ములా, I అంటే 1, R అంటే 5 ohms ఇది. సో ఒక 5 volts ఇక్కడ డ్రాప్ అయింది. ఇక్కడ ఎంత డ్రాప్ అయిందంటే 2 volts. అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయిందంటే 0, అంటే V ఈజ్ ఈక్వల్ టు 7 volts అనమాట. ఇక్కడ 7 volts ఉంది, ఆ 7 volts ఇక్కడ ఒక 5 volts డ్రాప్ అయిపోయింది, ఇక్కడ 2 volts డ్రాప్ అయింది, అందువల్ల ఇక్కడ 0 అయిందనమాట. అలా చేయాలి దాన్ని. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 37, అకార్డింగ్ టు కిర్చాఫ్స్ లా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్ ఫ్రమ్ ది ఫిగర్. ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఏది కరెక్టో చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఇది ఒక క్లోజ్డ్ లూప్ అనమాట, దీనికి మనం కిర్చాఫ్స్ సెకండ్ లాని అప్లై చేయాలి. కిర్చాఫ్స్ సెకండ్ లాని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ACDBA ఈ క్లోజ్డ్ లూప్ చూడండి, ఇంతవరకే. దానికి ఇప్పుడు మనం కిర్చాఫ్స్ సెకండ్ లాని అప్లై చేయబోతున్నాం. ఈ బ్యాటరీ ఉంది కదా, దీని EMF E1 అనుకోండి, లేకపోతే V1, దీనికి EMF V2 అనుకోండి. ఇప్పుడు మనం ఇంతవరకే చూడాలి, ACDBA అంతవరకే చూడాలి. ఫస్ట్ ఇక్కడ కరెంట్ ఎంత I1, రెసిస్టెన్స్ ఎంత R1, అంతవరకు వోల్టేజ్ ఎంత అంటే I1 R1. ఇది ప్లస్సా మైనస్సా అంటే కరెంట్ గనక క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంటేనేమో ఆ వోల్టేజ్ ప్లస్, కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంటే ఆ వోల్టేజ్ మైనస్. ఇక్కడ కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఈ వోల్టేజ్ మైనస్. అలానే ఇక్కడ వోల్టేజ్ ఎంత అంటే I2 R2, కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తున్నది కాబట్టి ప్లస్ I2 R2. నేను ఏం కనుక్కున్నానంటే వోల్టేజెస్ అన్ని సమ్ చేసేసాను. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అంటారు ఇది, అది వచ్చేసి ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ EMFs. దీని EMF ఎంత V1, కరెంటును అది పొడుగు గీత నుంచి పొట్టి గీతకి, అంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగటివ్ టెర్మినల్కి ఇటు పంపిస్తుంది, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మైనస్ V1 వేయాలి దానికి. మరి ఇదెటు పంపిస్తుంది కరెంటుని, ఇటు నుంచి ఇటు, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, ప్లస్ V2 వేయాలి. ఇవన్నీ కూడా LHS సైడ్కి తీసుకొని వస్తే ఏమవుతుంది, ప్లస్ V2 ఇటు వస్తే మైనస్ V2 మైనస్ I1 R1
ప్లస్ I2 R2 ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా వచ్చింది నాకు. ఇక్కడ సరిపోయిందో లేదో చూసుకోండి. మైనస్ V2 ఓకే, మైనస్ I1 R1 ప్లస్ I2 R2 ప్లస్ V1. ఈ ఈక్వేషన్ కరెక్టేగా మరి. నెక్స్ట్ ఇప్పుడు దాని తర్వాత రెండో ఈక్వేషన్ని వెరిఫై చేద్దాం. రెండో ఈక్వేషన్ అంటే ఇక్కడ చూస్తున్నారుగా మీరు. అంటే ఇప్పుడు మీరు ఏ క్లోజ్డ్ లూప్ చూడాలంటే EFDCE EFDCE దానికి అప్లై చేయాలి మనం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ వోల్టేజ్ ఎంత I2 R2 అది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? కరెంట్ ఇటు కదా వచ్చేది, యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి మైనస్. ఇక్కడ వోల్టేజ్ ఎంత, అసలు కరెంట్ ఎంత I1 ప్లస్ I2, రెసిస్టర్ ఎంత R3, మరి వోల్టేజ్ ఎంత I1 ప్లస్ I2 ఇంటూ R3. అది ప్లస్సా మైనసా? కరెంటు ఇటు వస్తున్నది కదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాబట్టి మైనస్. ఈజ్ ఈక్వల్ EMF ఎంత ఇక్కడ? ఇది ఒక్కటే ఉంది, అది కూడా ఇటు వస్తుంది. EMF కరెంటుని ఇటు పంపిస్తుంది కాబట్టి కరెంట్ ఇటు వస్తుంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా. సో ఇది ఎంత అంటే మైనస్, అది E2 అదే V2. కరెంటు ఇటు వస్తుంది కాబట్టి మైనస్ V2. అంటే అప్పుడు అంతా LHS సైడ్కి వస్తే ఏమవుతుంది? మైనస్ I1 ప్లస్ I2 ఇంటూ R3 మైనస్ I2 R2 ప్లస్ V2 ఈజ్ ఈక్వల్ 0. ఇది కూడా సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు EFBAE మొత్తం లూప్ చూడాలి. ఇప్పుడు మొత్తం లూప్ కూడా అప్లై చేద్దాం. లూప్ మొత్తానికి కూడా అప్లై చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎంత I1 R1 అది ప్లస్సా మైనసా? కరెంట్ ఇలా యాంటీ క్లాక్ వైజ్లో వస్తుంది కాబట్టి మైనస్. ఇక్కడ ఎంత I1 ప్లస్ I2 ఇంటూ R3 అది ఇటు వస్తుంది కదా కరెంటు, యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి మైనస్. ఈజ్ ఈక్వల్ టు EMF ఎంత? ఇక్కడ ఒక్కటే ఉంది EMF, అది ఇటు కరెంటును పంపిస్తుంది కదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ V1. అన్ని LHS సైడ్ వస్తే ఎంత? మైనస్ I1 ప్లస్ I2 ఇంటూ R3 మైనస్ I1 R1 ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ 0. ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ అన్నీ కూడా కరెక్టే అన్నమాట, 3 కూడా కరెక్టే. సో ఇప్పుడు 38 కిర్చాఫ్స్ జంక్షన్ లా అంటే ఫస్ట్ లా అనమాట. దానికి ఇంకో పేరు ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. సో ఈ రెండు మ్యాచ్ 2కు Q. కిర్చాఫ్స్ లూప్ లా అంటే సెకండ్ లా అనమాట, అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి 3కి P. ఎలక్ట్రిక్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు VI కాబట్టి ఏకి ఇదనమాట R మ్యాచ్. కిలో వాట్ అవర్ అని ఎన్ని జౌల్స్ అని అడిగాడు. కిలో వాట్ అవర్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్ అనమాట. 1 కిలో వాట్ అవర్ ఎంత అంటే 1 కిలోవాట్ ఇంటూ 1 అవర్ అలా రాసుకోవాలి. 1 కిలోవాట్ అంటే 1000 వాట్స్ ఇంటూ 1 అవర్ అంటే 3600 సెకండ్స్. 3600 సెకండ్స్ అంటే ఎంత వచ్చినప్పుడు 36 ఇంటూ 10⁵ వాట్ సెకండ్స్ అని వచ్చింది. అంటే 36 ఇంటూ 10⁵ వాట్ సెకండ్ అంటే జౌల్. సో ఆన్సర్ 36 ఇంటూ 10⁵ జౌల్స్. నెక్స్ట్ 2 బల్బ్స్ ఉన్నాయి. మొదటిదేమో 100 వాట్స్ 220 వోల్ట్స్, రెండోదేమో 60 వాట్స్ 220 వోల్ట్స్.
దేని రెసిస్టెన్స్ ఎక్కువ అని అడిగాడు అనమాట. దాన్ని కూడా మనం సాల్వ్ చేస్తే కానీ చెప్పలేం. ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ V²/R అనేది ఫార్ములా. అంటే R ఈజ్ ఈక్వల్ V²/P. మరి అప్పుడు ఫస్ట్ రెసిస్టర్ కనుక్కుందాం. R1 ఈజ్ ఈక్వల్ V² అంటే మొదటి దానికి 220 volts కాబట్టి 220² ఎంత 100 watts కాబట్టి 100. రెండో దానికి R2 ఈజ్ ఈక్వల్, రెండోది కూడా 220 కాబట్టి 220²/60. ఇప్పుడు ఏది ఎక్కువ అంటే డినామినేటర్లో ఎక్కడైతే తక్కువ వాల్యూ ఉంటుందో అది ఎక్కువ అనమాట. సో డినామినేటర్లో ఇక్కడ తక్కువ వాల్యూ ఉంది కదా, సో R2 ఎక్కువ అనమాట. అంటే అర్థమైందంటే సెకండ్ బల్బుని చూసారా, దాని రెసిస్టెన్సే ఎక్కువ. సెకండ్ బల్బుకు రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ఎవరిది కరెక్ట్ అంటే రాము స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, which of the following statement is incorrect? All the electrical devices in our home are connected in parallel. మన ఇంట్లో ఎప్పుడు కూడా parallel కనెక్షనే ఉంటుంది. స్టేట్మెంట్ కరెక్ట్. The fuse consists of thin wire of low melting point. ఫ్యూజ్ వైర్కి లో మెల్టింగ్ పాయింటే ఉంటుంది, ఎందుకంటే ఏ మాత్రం హీట్ తగిలినా అది మెల్ట్ అయిపోవాలి కదా. సో ఇది కరెక్టే. టు ప్రివెంట్ డ్యామేజెస్ డ్యూ టు ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ అంటే ఎక్కువ కరెంటు ఇంట్లోకి రావటం. we connect an electric fuse wire in series in the electric circuit. మన ఇంట్లో డ్యామేజ్ కాకుండా ఓవర్లోడింగ్ వల్ల మనం ఫ్యూజ్ వైర్ని యూజ్ చేస్తాం, అది ఎప్పుడు సిరీస్లో ఉండాలి. కరెక్టే. ది ఫ్యూజ్ వైర్ కన్సిస్ట్ ఆఫ్ థిక్ వైర్. ఫ్యూజ్ వైర్ ఎప్పుడు సన్నగా ఉండాలి, థిన్ వైర్. కానీ ఇక్కడ థిక్ అన్నాడు, ఈ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్, ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్, ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ది ఫిగర్. ఇక్కడ ఎక్స్ కనుక్కోమంటున్నాడు. ఇది కిర్చాఫ్స్ ఫస్ట్ లా. సర్క్యూట్ అదే జంక్షన్ అంటే ఇక్కడ చూడండి, జంక్షన్ వైపు వచ్చే కరెంట్ల మొత్తము ఈజ్ ఈక్వల్ టు జంక్షన్ నుంచి వెళ్ళిపోయే కరెంట్ల మొత్తము. ది సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ది జంక్షన్. అలా వేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఈ 6 amperes అనేది జంక్షన్ వైపు వెళ్తున్నది. సో 6 ప్లస్ ఈ 4 amperes కూడా జంక్షన్ వైపే. 6 + 4 ఈ 3 amperes కూడా జంక్షన్ వైపే, ప్లస్ 3 ఈ ఎక్స్ కూడా జంక్షన్ వైపే, ప్లస్ ఎక్స్ అవే జంక్షన్ వైపు, మిగతా 4 కూడా అవే ఫ్రమ్ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ ఎంత ఇది 9 ప్లస్ ఇదంతా 1 ప్లస్ ఇది 2 ప్లస్ ఇది 5. అప్పుడు 13 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 9 + 1 10 12 5 17. అప్పుడు ఎక్స్ ఎంత 4 ohms. కాబట్టి 4 ohms అనేది ఆన్సర్. సో ఎలక్ట్రిసిటీ అనేది అంతా ప్రాబ్లమ్స్ కాబట్టి నిదానంగా చేయాలి. ఏదైనా అర్థం కాకపోతే వీడియో చూడండి. ఓకే, రైట్.